ఫస్ట్గా ఇలా 1 కప్పు నువ్వులండి చిన్న మంట పైనే దోరగా వేయించుకోవాలి, మంచి స్మెల్ వచ్చే వరకు ఈ నువ్వులన్నిటిని ఇలా దోరగా వేపుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే సేమ్ కప్పుతోనండి సోంపు, నార్మల్ సోంపు ఇది బయట దొరుకుతుంది. ఈ సోంపును కూడా చిన్న మంట పైన దోరగా వేపుకోవాలి. చూసారా, సోంపును కూడా ఇలా దోరగా వేయించుకోవాలండి. మంచి కలర్ కూడా చేంజ్ చేసి చూడండి మునుపటికి ఇప్పటికి. దీన్ని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాము. అండి ఇవి కూడా సేమ్ కప్పుతోనే మనము నువ్వులు సోంపు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు అవిసె గింజలు కూడా చిన్న మంట పైనే దోరగా వేపుకోవాలి. వేగిపోయాయి, వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. అయిన తర్వాత ఇలా అన్నీ మొత్తంగా మిక్స్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇలా చూడండి బాగా మిక్స్ అయిపోయాయి కదా. వీటిని మనం ఇప్పుడు గాలి తగలిన ఒక బౌల్లో కానీ లేదంటే ఒక బాటిల్లో కానీ పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఇలా ఒక డబ్బాలోకి పెట్టుకోవాలండి. ఇదైతే స్వీట్ కాదు, సాల్ట్ కాదు. మీరు సాల్ట్ ఇష్టపడే వాళ్ళైతే మళ్ళీ వేపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ ఇలా చిలకరిచ్చేసి వేపుకున్నామంటే సాల్టీగా ఉంటాయి. లేదు బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే మనకు షుగర్ కోటింగ్ సోంపు బయట దొరుకుతుంది కదండి, అది మిక్స్ చేసుకుంటే కూడా స్వీట్ లాగా తినచ్చు. నేనైతే మేమైతే ఇలాగే డైరెక్ట్గా తినేస్తామండి. ఇలా తింటేనే హెల్త్కి మంచిది, సాల్ట్ స్వీట్ అంత మంచిది కాదని అంటూ ఉంటారు కదా. ఈ చూసారా, ఈ అవిసె గింజలు ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో నువ్వులు వేసాము, సోంపు వేసాము కనుక ఇండియా వేసిన ప్రాబ్లం ఉండవా. ఫ్రెండ్స్ ఇలా అన్నీ వేపుకొని ఒక బాటిల్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఇక్కడ మా ఇంట్లో పిల్లలు హాట్ అంత ఇష్టపడరు, అందుకని నేను షుగర్ కోటింగ్ ఉన్నవి జీలకర్ర పప్పుమెంట్లు అని వస్తాయి కదండి, బయట దొరుకుతాయి. అవి మొత్తంగా మిక్స్ చేసి ఇలా పిల్లలకి సపరేట్గా ఒక బాటిల్లో పెడతాను. ఇదైతే మేము తీసుకుంటామండి. ఇది కూడా నేను ఇలా ఈ బాటిల్లో నింపేస్తాను. ఇప్పుడు ఇలా ఒక గాలి తగలని బాటిల్లో ఇలా నింపి పెట్టుకున్నామంటే డైలీ 1 స్పూన్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకైతే ఇలా స్వీట్ కలిపి పెట్టండి, తింటారు ఇష్టంగా. పిల్లలు ఉన్న ఇంట్లో మేమైతే ఇలా తింటామండి. మా పిల్లలకి ఇలా కలిపి పెట్టాను. ఇంకా ఇవి కూడా చూడండి, ఇందులో గుమ్మడి విత్తనాలు, దోసకాయ పుచ్చకాయ అంటారు కదండి, అది కర్బూజా, ఆ విత్తనాలు చూడండి. తర్వాత ఇందులో అవిసె గింజలు ఉన్నాయి, ఎండు ద్రాక్ష, బాదాము, ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసి ఒక బాటిల్లో నింపి పెడతానండి. ఇవి డైలీ 1 స్పూన్ మార్నింగ్ తింటాం మేము. ఇవి మాత్రము ఆఫ్టర్ అండి, లంచ్ ఆఫ్టర్ అలా 1 స్పూన్తో తినేస్తామండి. చాలా మంచిదండి. కూరల్లో అవిసె గింజలు ఇలాంటి పౌడర్ వేస్తూ ఉన్నప్పుడు ఆ టేస్ట్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది, పిల్లలు తినరనమాట. ఇలా చేసి పెట్టేశారంటే ఈజీగా తినేస్తారు, మనం కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్ అండి ఇది. అలా 3 అయినా కలిపి పెట్టుకోవచ్చండి. లేదంటే మేము అలా తినలేమండి, కొంచెం చేదు వస్తుంది అనే వాళ్ళైతే ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. మొత్తం సీడ్స్ అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకొని డైలీ 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మార్నింగ్ తినేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేషన్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అలా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఫర్ వాచింగ్.